ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి అయితే తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 27వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే మీ వీధిలోని ఏ వ్యక్తి మీకు ఫోన్ చేస్తుంది? అదేవిధంగా ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి? మిగిలిన అంశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి జనవరి 27వ తేదీ మంగళవారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను వదిలిపెట్టకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. పట్టుదలగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అయితే ఈ 2026వ సంవత్సరం జనవరి 27వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక మీ వీధిలోనే ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పురుషుల విషయంలో కానీ లేదా స్త్రీల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. స్త్రీల విషయంలో అయితే మీరు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో డబ్బులు అడగడం కానీ లేదా మీతో ఏదైనా పెట్టుబడులు పెట్టించడానికి కానీ వారు ప్రయత్నం చేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం స్త్రీలు ఆర్థికపరమైన అంశాల్లో మోసపోయే ప్రమాదం వారి వల్ల మీకు కనిపిస్తుంది. పురుషులకి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే ఒక కుట్ర జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు ఫోన్ చేసినా కానీ ఎటువంటి సహాయం అడిగినా కానీ మంచి చెడులను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చేసేటువంటి సహాయం వల్ల ఏదైనా మీకు చెడు జరిగే అవకాశం ఉందా అని బేరీజు వేసుకొని అమలు చేయడం చాలా ఉత్తమం. ఇక మిగిలిన అంశాలు చూస్తే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా పెట్టుబడులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో, భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో వారికి పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశం, చక్కటి భాగస్వాములు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని నిందలు, ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చేయని తప్పుకు చేసినట్లుగా చిత్రీకరించబడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. కానీ మీకు 100% ఆ అవకాశం నచ్చకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా డబ్బులు వసూలు కాక బాధపడుతున్నారో ఈరోజు ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారో మీ ముందుకు ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే మిశ్రమంగా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. అదేవిధంగా మీ శక్తి మేరకు మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి.
అన్నదానం చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.